నమస్కారం. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ పదం ఈ మధ్య మనం చాలా చోట్ల వింటున్నాం కదా. కానీ అసలు ఏంటిది? ఇది మన ప్రపంచాన్ని నిజంగా మార్చేస్తుందా? సరే, ఈ రోజు మనం ఈ పెద్ద పెద్ద మాటలన్నిటినీ పక్కన పెట్టి చాలా సరదాగా, సులభంగా అసలు కథేంటో తెలుసుకుందాం. పదండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా ఒక సరదా ఆటతో మొదలుపెడదాం. చూడ్డానికిది మామూలు బొమ్మా బొరుసు ఆటలాగే ఉంటుంది. కాని దీని వెనుక క్వాంటం ప్రపంచంలోనే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక సింపుల్ కాయిన్ టాస్ గేమ్ మనం ఒక క్వాంటం కంప్యూటర్తో ఆడితే గెలవడం సాధ్యమేనా? ఏమంటారు? చూశారు గదా, రూల్స్ చాలా సింపుల్. ఆట మొదలయ్యేటప్పుడు కాయిన్ హెడ్స్ చూపిస్తుంది. కంప్యూటర్కొక ఛాన్స్, మనకి ఒక ఛాన్స్, మళ్లీ కంప్యూటర్కి ఇంకో ఛాన్స్. ఎవరి టర్న్లో వాళ్లు సీక్రెట్గా కాయిన్ని తిప్పొచ్చు లేదా అలాగే వదిలేయచ్చు. ఫైనల్గా హెడ్స్ పడితే కంప్యూటర్ గెలుస్తుంది, టేల్స్ పడితే మనం. వినడానికి చాలా ఫేర్గా 50-50 ఛాన్స్ ఉన్నట్లే అనిపిస్తోంది కదూ? ఇదేదో ఊరికే సరదాగా అంటున్నమాట కాదు, ఇది నిజంగా జరిగింది. ఐబిఎం వారి శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్తో టెడ్ టాక్స్ చూస్తున్న ప్రేక్షకుల నుండి 372 మంది ఎంపికలను తీసుకుని ఈ ఆట ఆడించారు. మరి ఫలితం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, ఫలితాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. క్వాంటం కంప్యూటర్ ఏకంగా 97% సార్లు గెలిచింది. మనం గెలిచింది కేవలం 3%. అది కూడా ఆ కంప్యూటర్లో ఉన్న చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల మాత్రమేనట. అంటే కంప్యూటర్ దాదాపు ప్రతిసారీ గెలిచింది. ఇది ఎలా సాధ్యం? కంప్యూటర్ ఏమన్నా చీటింగ్ చేసిందా? ఆ రహస్యమేంటో ఇప్పుడు ఛేదిద్దాం. రైట్. ఆ ఆటలో కంప్యూటర్ గెలవడానికి కారణమైన ఆ మ్యాజిక్ ఏంటో, ఆ ప్రాథమిక సూత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇళ్లల్లో ఉండే కంప్యూటర్లు, ఫోన్లు అన్నీ బిట్స్ అనే వాటితో పనిచేస్తాయి. ఇది ఒక లైట్ స్విచ్ లాంటివన్నమాట. అంటే ఆన్ లేదా ఆఫ్, 1 లేదా 0 అంతే. కానీ క్వాంటం కంప్యూటర్ల కథ వేరు. అవి క్యూబిట్స్ వాడతాయి. ఇవి ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ లేదా డిమ్మర్ స్విచ్ లాంటివి. అంటే 0, 1 మాత్రమే కాదు, ఆ రెండింటి మధ్య ఏ స్థానంలోనైనా ఒకే సమయంలో ఉండగలవు. ఈ అద్భుతమైన లక్షణాన్నే సైన్స్ పరిభాషలో సూపర్ పొజిషన్ అని పిలుస్తారు. అంటే ఒక క్యూబిట్ ఖచ్చితంగా 0గా గాని 1గా గాని ఉండదు. మనం దాన్ని కొలిచేంతవరకు అది 0 మరియు 1 రెండింటి కలయికగా ఉంటుంది. దీన్ని మరోలా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న దిక్సూచిని ఊహించుకోండి. అది సాధారణంగా ఉత్తరం వైపు 0 అనుకుందాం, లేదా దక్షిణం వైపు 1 అనుకుందాం, చూపిస్తుంది. కానీ క్వాంటం ప్రపంచంలో మనం దాన్ని చూడకముందు ఆ సూది ఒకేసారి ఉత్తరం మరియు దక్షిణం రెండింటి వైపు చూపిస్తున్నట్టు ఉంటుంది. అదే సూపర్ పొజిషన్ అంటే. సో ఆటలో అసలు ట్రిక్ ఇదే అన్నమాట. క్వాంటం కంప్యూటర్ నాణ్యాన్ని బొమ్మ లేదా బురుసుగా మార్చలేదు. దాన్ని బొమ్మ మరియు బురుసు రెండూ అయ్యేలా ఒక మాయాస్థితిలోకి తీసుకెళ్ళింది. మనం దాన్ని తిప్పినా తిప్పకపోయినా అది ఆ మాయాస్థితిలోనే ఉండిపోయింది. ఫైనల్గా తన చివరి టర్న్లో కంప్యూటర్ సింపుల్గా ఆ మాయను తొలగించి దాన్ని హెడ్స్ వైపు తిప్పేసింది. అంతే. అందుకే అది ఎప్పుడూ గెలిచింది. ఒక క్యూబిట్కే ఇంత పవరుంటే మరి అలాంటివి చాలా కలిస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడే క్వాంటం కంప్యూటింగ్ యొక్క అసలైన నమ్మశక్యం కాని శక్తి బయటపడుతుంది. క్లాసికల్ కంప్యూటర్లో 2 బిట్స్ అంటే 2 ముక్కల ఇన్ఫర్మేషన్. కానీ క్వాంటం కంప్యూటర్లో 2 క్యూబిట్స్ అంటే 2 అంటే 4 సమాచార భాగాలను ఒకేసారి హ్యాండిల్ చేయగలదు. గమనించారా? మనం జతచేసే ప్రతి కొత్త క్యూబిట్తో దాని శక్తి రెట్టింపవుతోంది. ఆ శక్తి ఎలా పెరుగుతుందో చూడండి. కేవలం 3 క్యూబిట్స్ తీసుకుంటే అవి 8 క్లాసికల్ బిట్ల సమాచారాన్ని మోయగలవు. ఇప్పుడు 10 క్యూబిట్లను చూద్దాం. అవి ఏకంగా 1024 క్లాసికల్ బిట్లకు సమానం. చూశారా ఆ సంఖ్య ఎంత వేగంగా దూసుకెళ్తోందో? ఇప్పుడు మనం ఊహ కూడా అందని ఒక నంబర్కొద్దాం. కేవలం 300 క్యూబిట్లు. ఇది ప్రాసెస్ చేయగల సమాచారం ఎంతంటే 2 అసలు ఈ నంబర్ ఎంత పెద్దదో మన ఊహకందుతుందా? అవును, విన్నది నిజమే. 300 క్యూబిట్లలో నిల్వ చేయగల సమాచారం మనకు తెలిసిన ఈ మొత్తం విశ్వంలో ఉన్న అణువుల సంఖ్య కంటే కూడా ఎక్కువట. ఒక్కసారి ఆలోచించండి, ఎంత అద్భుతమైన అపారమైన శక్తి ఇది. సరే, ఇంత శక్తి ఉంది, బావుంది. కానీ దీన్ని మనం ఏం చేసుకోవాలి? ఈ టెక్నాలజీ మన జీవితాల్ని ఎలా మార్చబోతోంది? కొన్ని ఉదాహరణలు చూద్దాం.
అసలు హ్యాక్ చేయడానికి వీలులేని కమ్యూనికేషన్ సిస్టమ్స్ నిర్మించవచ్చు. అల్జీమస్ లాంటి భయంకరమైన వ్యాధులకు మందులను కొన్ని సంవత్సరాలలో కాకుండా కొన్ని రోజుల్లోనే కనిపెట్టవచ్చు. మనం ఊహించలేని కొత్త కొత్త లక్షణాలతో అద్భుతమైన మెటీరియల్స్ తయారు చేయవచ్చు. చివరికి భవిష్యత్తులో క్వాంటం ఇంటర్నెట్ వస్తే సమాచారం దాదాపు టెలిపోర్ట్ అయినంత వేగంగా సురక్షితంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. క్వాంటం కంప్యూటర్ అంటే కేవలం ఇప్పటి కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేసేది కాదు. ఇది ఒక మెరుగైన కొవ్వొత్తి కాదు, అదొక లైట్ బల్బ్. అంటే ఇది టెక్నాలజీలోనే ఒక పెను మార్పు, ఒక కొత్త విప్లవం. అంటే మనం ఒక కొత్త శాస్త్రీయ శకం గుమ్మం ముందు నిలబడి ఉన్నామన్నమాట. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ విశ్లేషణను ఆ ఆలోచనతో ముగిద్దాం. అయితే 1. క్వాంటం కంప్యూటర్లు మన ఇళ్లల్లో ఉండే ల్యాప్టాప్లను రీప్లేస్ చేయవు. మనం వీటితో యూట్యూబ్ చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం లాంటివి చేయం. ఇవి చాలా ప్రత్యేకమైన సాధనాలు. మన సాధారణ కంప్యూటర్లు జీవితకాలంలో కూడా పరిష్కరించలేని అతిపెద్ద, సంక్లిష్టమైన సమస్యల కోసం మాత్రమే. భవిష్యత్తు మన కోసం ఏమి దాచి ఉంచిందో ఖచ్చితంగా చెప్పలేం. కానీ క్వాంటం భౌతిక శాస్త్రవేత్త షోహిని ఘోష్ అన్నట్టు ఆ అనిశ్చితిలోనే అసలైన ఉత్సాహముంది. మన అనుభవాలకు, మన ఊహకు కూడా అందని ఒక సరికొత్త ప్రపంచపు రహస్యాల తలుపులు తెరుస్తున్నాం. అది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం.